Hi students, NEET 2024. సో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈసారి మొత్తంగా కౌన్సిలింగ్ మారబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కు అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్ ఇవన్నీ మనం మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి ఈసారి పోయినసారిలా కాకుండా మనకు ప్రతి స్టేట్లో 15% సెంట్రల్కి వెళ్తుంది. మీకు తెలుసు ఆల్ ఇండియా కోటా. అండ్ ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, అందులో 50% మేనేజ్మెంట్ కోటా, అందులో 15% ఆల్ ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో రకరకాలుగా ఇప్పటివరకు అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పటి నుంచి మాత్రం మొత్తంగా మారబోతుంది. అది ఎలా అంటే దేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజీలకు ఒక అప్లికేషన్ అండ్ అన్ని ప్రైవేట్ కాలేజెస్కి ఒక అప్లికేషన్. మీరు వేరే రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కోటా కావాలన్నా కూడా అందులోనే వచ్చేస్తుంది. మన స్టేట్లో ఏపీ అయినా తెలంగాణ అయినా మేనేజ్మెంట్ కోటా అయినా అందులోనే వచ్చేస్తుంది. సో మొత్తం మీద స్టేట్ కౌన్సిలింగ్ లేకుండా సెంట్రల్ కౌన్సిలింగ్, మొత్తం సెంట్రల్ కౌన్సిలింగ్లోనే గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ, డీమ్డ్ యూనివర్సిటీ, ఎయిమ్స్ మొత్తం అన్నీ కలిపి ఒకటే, గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటి కలిపి ఒకటే అప్లికేషన్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటి కలిపి ఒకటే అప్లికేషన్. సో మీకు ఏ కేటగిరీలో వస్తుందో ఆ కేటగిరీలో సీట్ అలాట్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఇప్పుడు ఏం కాబోతుంది అంటే, తెలంగాణ ఉంది, మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు సెంట్రల్ కోటాలో అప్లై చేయట్లేదు, ఆల్ ఇండియా కోటా అప్లై చేయట్లేదు. వాళ్ళకు ఉస్మానియా, గాంధీ మొదలైన కాలేజెస్లో వాళ్ళకి మనకు ఆల్ ఇండియా కోటాలో వచ్చే అవకాశం ఉన్న స్టేట్ కోటాలో చేరుతున్నారు. సో ఈ విధంగా చేరడం వల్ల వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సీట్లు చాలా మనకు తెలంగాణకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏపీలో కూడా ఇలానే వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో వాళ్ళ కాలేజ్ సీట్లు వచ్చి ఇది మొత్తం మీద అయితే ఒక అడ్వాంటేజ్ కాబోతుంది. అంటే ఆల్ ఇండియా కోటా సీట్స్ అండ్ స్టేట్ కోటా సీట్స్ అన్నీ ఒకటే అప్లికేషన్తోనే ఫిల్అప్ కాబోతున్నాయి. అది సెంట్రలైజ్ చేయబోతుంది. సో మీరు 2 అప్లికేషన్ చేసేసి కూర్చుంటే చాలు, మీకు ఎందులో అంటే అందులో సీట్ మీరు పెట్టిన ప్రిఫరెన్స్ ప్రకారం ఆ కోటాలో మీకు వచ్చేస్తుంది. చాలా బాగుంది, ఇదైతే నాకు తెలుసు.